రైట్. ఇక విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. పద్మనాభం, అర్చుకునిపాలెం, ఇసుకలపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక వివాదం ఇప్పుడు హింసకు దారితీసింది. పద్మనాభంలో ఫీల్డ్ అసిస్టెంట్ బుగత శ్రీనిపై కూటమి నాయకులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పనుల్లో వారానికి 100 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా ఈ ఫిర్యాదుపై ఆగ్రహంతో ఫీల్డ్ అసిస్టెంట్ బుగత శ్రీను వైసీపీ కార్యకర్తలతో కలిసి జనసేన కార్యకర్త బుగత రాము ఇంటికి వెళ్లి వాగ్వాదం తర్వాత దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బొగత నారాయణమ్మ జనసేన పార్టీకి జగన్ నిలబడిన సంవత్సరం నిలబడ్డాను ప్రెసిడెంట్ గానా. జనసేనకి పోటీ చేశాను, ప్రెసిడెంట్ గా పోటీ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు నువ్వు మాట్లాడుకుంటాను భారతీయుడు నువ్వును మాట్లాడుకుంటుంది. భారతీయుడు ఎవరు? ఎందుకు మాట్లాడుతాను? మన ఇంటికి వచ్చి ఏదో అడుగుతాను, నిన్ను అడిగితే ఎందుకు తమ్ముడు అలాగా అన్నాడు. అంత నీదాన్ని నువ్వు తిన్నావేటి, నీకెందుకు నువ్వు తిన్నప్పుడు తింటే వస్తారు నీ అధికారుల మీద అందరి మీద కంప్లైంట్ తింటే వాళ్ళు వస్తారు, నువ్వు తినలేదు కదా అని నువ్వు అన్నాను. వాళ్ళకి ఇస్తాను అందరం. వాళ్ళు వచ్చి ఇలాగా అనుకుని ఇటు నుంచి వెళ్ళింది. ఎవరు? పెద్దమ్మ. పెద్దమ్మ అంటే ఇప్పుడు వాళ్ళు ఏరియా వాళ్ళు ఎవరు? ఎంత చెరువు పని అంతేనా? వాళ్ళందరూ ఎవరు? మన ఈదులో వాళ్ళు వెనకాల నడిచిన వాళ్ళు. భారతీయుడు వచ్చి ఏట్రా తమ్ముడు ఇలాగా అనేసి అన్నాడు. అంతే ఏమీ లేదన్నయ్య, అందరు డబ్బులు ఇస్తానరట కదా, మరి గవర్నమెంట్ డబ్బులు జీతం వేయలేదా, 100 ఇస్తానరట ఎందుకు అనేసి అన్నాడు మా బాబు. అంతే నేను తీసుకునే తమ్ముడు ఇస్తాను కానీ అన్నాడు. అంతే మరి ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకుని తాలే వస్తారు అనేసి మా బాబు అన్నారు. అన్న తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వాళ్ళ అమ్మేమో ఇటు నుంచి అటు తిట్టుకొని వెళ్ళింది. తిట్టుకొని వెళ్తే ఊరుకోనాం మేము. అటు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ తిట్టింది. తిడితే మేము ఎందుకు తిడతాను అని అడిగాము. అడిగితే అలాగే ఇలాగ అంటుంది. ఎవరు తిని తాలే పోతారని వాళ్ళ కూతురు వచ్చేసింది. వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడినేస్తారు, ఇంకా తోసేవనేమో లేదు. ఆ తర్వాత ఏమో మేదనే అలాడుగొలిగి అలాంటి ఏర్లు ఒళ్ళు బలిసి పనికి మా ఏకలు తీస్తారా, మా తోకలు తీస్తారా, ఒళ్ళు పీక్కొంతారా అవన్నీ కూడా అంటాండ్రు. మా ఇద్దరమే ఉన్నాము. వాళ్ళందరూ దేని గురించి చెరువు పని గురించి అంటాండ్రు. తిని గురించే. మా బాబుని ఎవరో అన్నారు అక్కడ తిన్నారు అనేసి నన్ను అక్కడ. గతంలో మేము 2 వారాల క్రితం పీజీఆర్ఎస్లో చెరువు పనిలోని పద్మనాభ గ్రామ పంచాయతీలో ఎన్ఆర్జీఎస్ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి, అలాగే అధికారులపైన కలెక్టర్ గారికి, అలాగే మా గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా కంప్లైంట్ల రూపంలో తీసుకెళ్లడం జరిగింది. ఇందులో అవకతవకలు ఏమిటంటే గ్రామాల్లో ఉపాధి కూలీ కార్మికులపైన రోజుకి వారం తరపున 100 రూపాయలు అనేది వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ ప్రచారం అనేది కూటమి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన వ్యక్తులు తప్పులు చేసిన అధికారులు కొంతమంది వ్యక్తులు తప్పు చేయటం వలన వ్యవస్థ మీద నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే లోకల్ బాడీ అయినటువంటి మా కూటమి నాయకుల మీద కూడా నిందలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ జనసేన నాయకుడిగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మేము కంప్లైంట్ అనేది మేము ఏదో ఆరోపణ అంటే ఎవరి మీద వ్యక్తిగతంగానో లేదా విమర్శలుగా కానీ ఎవరి మీద ఆరోపణ అనేది మేము చేయలేదు. బహిర్గతంగానే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము, ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. మా గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు 20 రోజులుగా దాదాపుగా కంప్లైంట్ ఇచ్చి అయ్యింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారనే దృష్టితోనో వీళ్ళు నిజాలు బయటపడతాయని దీనితోనో ఈ వైసీపీ నాయకుల యొక్క అండదండలతో వెనక నుంచి ప్రజలకి, అమాయకమైన ప్రజల్ని వెనకబడి ముందు పంపి